तस्मिन् क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभवा ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजा वन्दे मुकुन्दप्रियम्। రండి సార్, రండి 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 రండి. వెల్కమ్ సార్. ఇదే మీ బెడ్రూమ్. ఈ ఊళ్ళో మీ పని ముగిసే వరకు ఇదే మీ అంతఃపురం సార్. ఓకే. మరి ఇదేమో డైనింగ్ కమ్ డ్రాయింగ్ హాల్ సార్. అదేమో దట్ ఈస్ కిచెన్ సార్. ఎలా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది కదా సార్. ఇల్లే కాదు సార్, ఊరు కూడా బ్రహ్మాండంగా ఉంటది. ఆ తర్వాత మీకే అర్థమైద్దిలేండి. అది సరే సార్, మీరు డ్యూటీలు ఎప్పుడు జాయిన్ అవుతారు? సోమవారం. సరే సార్, సరే సార్. అవి మావి. ఎవరు నువ్వు? నేనా? ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే రాగం ఒకటే తాళం పెనవేసలే. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం.
ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఎందుకు షూట్ చేసా? ఒక అమ్మాయి పక్కన పాము కనిపించింది, అందుకే షూట్ చేశాను. అమ్మాయా? ఎక్కడ? అక్కడ ఎవరో అమ్మాయి కనిపించడం లేదే. వీడు ఎప్పుడూ నిద్రపోతా ఉంటాడు, ఏదో కలగానే ఉంటాడు. ఓయ్, కథ కాదయ్యా, నిజంగానే చూశాను. పావునే కదరా షూట్ చేసింది, పదండి వెళ్దాం. రాజా 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 రాజా. ఎలాగైనా ఒక పులి చర్మాన్ని కొట్టేయాలి. అలాగా? త్వరగా రా. నేనెవరినో నువ్వెవరువో ఇప్పుడు గుర్తుకొచ్చిందా? లేదు. సార్ సార్ సార్, ఒళ్ళు కాలిపోతుంది సార్. డాక్టర్ గారిని తీసుకురమ్మంటారా సార్? వద్దు, అదే తగ్గిపోతుంది. ఒక్క నిమిషం సార్ ఉండండి, టీ కాసుకొని తీసుకొస్తాను. ఉండండి సార్. కొత్త చోటు అయిపోయింది, జోరున వర్షం, అందుకే జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఈయనకి జ్వరం వచ్చింది కాబట్టి ఇక నాకు రాత్రి అంతా కొనుక్కుండదేమో మరి. తీసుకోండి సార్, చాలా వేడిగా ఉంది. తాగండి సార్, తగ్గిపోయిందిలే సార్. తాగండి తాగండి సార్, మీకు బాగా రెస్ట్ తీసుకోండి సార్. నేను మధ్యాహ్నం లంచ్ ఇక్కడికే తీసుకొచ్చేస్తాను. నీళ్లు కాగేయో చూస్తావా? చూస్తాను సార్. నేను ఆవిడతో కలిసి డాన్స్ చేశానా? నేను పావునే చనిపోయానా? చచ్చిపోయానా? ఏమిటిదంతా? ఎవరావిడ? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నీ జన్మరహస్యం గురించి చెప్పడానికి. ఏమిటి జన్మరహస్యమా? అవును, ఇది నీ 3వ జన్మ. మొదటి జన్మలో నువ్వు సర్పంగా జీవించావు, రెండో జన్మలో నువ్వు మనిషిగా పుట్టావు. కానీ నువ్వెక్కడున్నావో నేను తెలుసుకోలేకపోయాను. నాడీ జ్యోతిష్యం చూసి జన్మరహస్యం చెప్పగల జ్ఞానులు నాగానంద స్వామీజీ అనేవారున్నారు. ఒకరోజు
వచ్చినప్పుడు ఇలాంటి దెబ్బతే కొడుతుంది. అవును, నేనే రాణిని, నాగరాణిని. మీ తపోశక్తి వల్ల నేనెవరో తెలుసుకోగలిగారు. మీరు నాకు సహాయం చేయాలి. నేనా? నీకు సహాయం చేయాలా? అవును, నేను నా భర్త మేము ఇష్టపడిన రూపాల్లో స్వేచ్ఛగా తిరుగుతుండేవాళ్ళం. మేము ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఓ అమావాస్య రాత్రి, మా మొదటి రాత్రి, ఆ రోజు ఒక దుర్మార్గుడు నా భర్తని కాల్చి చంపేశాడు. నా ప్రాణాన్ని నాకు దూరం చేశాడు. నా భర్తని పోగొట్టుకున్న నేను అతని చంపిన వాణ్ణి కాకుండా అతని కుటుంబాన్ని నాశనం చేశాను. పాము జన్మలో ఉన్నా కూడా ఎవరికి ఎలాంటి హాని కలిగించిన నా ప్రియమైన భర్త అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైన జన్మ, మానవ జన్మనెత్తి ఇక్కడే ఉన్నారు. దేవుని అనుగ్రహం వల్ల, తపోశక్తి వల్ల, తాళపత్ర గ్రంథాలు చదివి జన్మ జన్మల రహస్యాలు చెప్పగలిగిన మీరు నా భర్త ఎక్కడున్నారు అనే సంగతి మీరే చెప్పాలి. ఆయన్ని చూడండి, నా ఆత్మకి శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఆయన లేంది నాకు ఈ జీవితం వద్దు. దయచేసి నా రాజా ఎక్కడున్నాడో మీరే చెప్పాలి. కాదు, అది సాధ్యం కాదు. నీ భర్త ఎవరో చెప్పను. దేవుని రాతను ఎవడో మార్చలేడు. మార్చడం అనేది అసాధ్యం. ఎవరో నీ భర్తని చంపినంత మాత్రాన వాళ్ళ కుటుంబాలని బలి తీసుకున్నావు. చేయకూడని పాపం చేసిన నీకు సహాయం చేసి ఆ పాపంలో నేను పాలు పంచుకోలేను. మూడో అమావాస్య రోజున నేను నా భర్త ఒకటైతే ఇకపైన మమ్మల్ని ఏ జన్మలోనూ ఎవ్వరూ విడదీయడం సాధ్యం కాదు. దయచేసి ఆయన ఎక్కడున్నారో చెప్పండి. చెప్పల బుద్ధి గల నాగిని, నీ భర్తను చూడటం సాధ్యం కాదు. వెళ్ళెక్కడి నుంచి. నా ప్రేమ నిజమైందే అయితే, నా రాజా కోసమే జీవించేది బ్రతికేది నిజమే అయితే, నువ్వే కాదు నన్ను సృష్టించిన ఆ దేవుడు కూడా మమ్మల్ని విడదీయడం సాధ్యం కాదు. నువ్వు నిజమైన దైవభక్తుడివే అయితే ఎప్పుడు ఏ కారణం వల్ల కూడా నా దారికి అడ్డురాకు. నా జన్మ రహస్యం గురించి ఎవ్వరికీ చెప్పకు. ఏంటి, మొదటి జన్మలో పాము, రెండో జన్మలో మనిషి, ఇది మూడో జన్మని చెప్తున్నావు. ఇలాంటి కట్టుకథలు నమ్మడానికి నేనే వెర్రివాడిని కాను. నాకు వీటి మీద నమ్మకం లేదు. ఇంకొకసారి నా కళ్ళ కనిపించావంటే జాగ్రత్త. ఈరోజు సోమవారం అండి. ఈరోజు మీరు డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పారు. సారీ సార్, ఈ సోమవారం కాదా? ఏ సోమవారం మరి మీరు చెప్పనే లేదు. ఈ సోమవారమే. నువ్వు వెళ్ళు, నేను రెడీ అవుతాను. మరి మీకు ఆరోగ్యం బాగాలేదు కదండి బాబు? నాకేమీ కాలేదు. సరే అండి. నిజంగా నాకేమైంది? నాకేమైందో నాకే అర్థం కావడం లేదు. ఆమె ముఖం, ఆమె కళ్ళు, ఆమె సౌందర్యం. ఎవరిని గురించి సార్ అంటుంది? ఇది కళ, నిజమా లేక భ్రమ?
ఎస్ సార్. నిన్ను కదయ్యా. నా గురించి కాదా? ఈ మనిషికి నిద్రలో నడవటమో తెలుసు, తనతో తాను మాట్లాడుకోవటమో తెలుసు. ఇక పోను పోను ఏం చేస్తాడో ఆ దేవుడికి తెలియాలి సార్. వస్తున్నాను సార్. సార్, వీళ్ళ గుడిలో రేపు జాతర అంట. ప్రతి సంవత్సరం ఇక్కడుండే ఆఫీసరే వీళ్ళకి అతిథి అనమాట. అవును స్వామి, మీరు రావాలి. మీరు వస్తేనే మాకు పండగ. బాగుంటుంది, వెళ్దాం సార్. నేను వెళ్తాను సార్. ఏంటంత అర్జెంట్? ఇంకేం చేయమంటారు? మీరు ఏవో అనుమానాలు పెట్టుకుని ఈ అడవి గురించి పెద్ద పుస్తకం రాయబోతున్నారన్నారు. అది రాసిన తర్వాత ఎంతో డబ్బు, బాగా కీర్తి కూడా సంపాదిస్తారు. నాకేమో బట్టలకు కూడా డబ్బులు లేవు. అదేంటి అలా కొనుక్కుంటున్నావు? నేను వెళ్ళకపోతే మావాడికి నిద్ర రాదు సార్. సరే వెళ్ళు. ఒక నిమిషం. అయ్యో, ఈ నాకు రెండో మొగుడులాగా తయారయ్యాడ్రా బాబు. ఏమిటి సార్ ఇప్పుడు ఏం పని చెబుతాడో ఏం పాడు. ఏంటి సార్ పిలిచారా? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాతకాలపు దేవాలయాలు, కోటలు, శాసనాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఏరియా మొత్తంలో అలాంటివి ఏమీ లేవు సార్ అసలు. సార్ సార్ కానీ ఒకటి ఉంది సార్. బయట తోట ఉంది కదా సార్, అక్కడ ఒక పాతకాలం నాటి బంగళా ఉంది సార్. ఆ బంగళా గురించి జనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని అటు ఎవరు వెళ్ళరు సార్. వెళ్ళరు. జనం ఎవరు వెళ్ళరా? వద్దు సార్. అయితే పద, మన ఇద్దరం వెళదాం. అవో సార్ సార్ సార్, నా పెళ్ళానికి నేను ఒక్కడనే మొగుండు సార్. సరే నువ్వు వెళ్ళు, నేను వెళ్ళొస్తాను. అబ్బా, ఆంజనేయ, శ్రీశైలం మల్లికార్జున, ముక్కోటి దేవతల్లారా, ఈయన అక్కడి నుంచి సురక్షితంగా వచ్చేలాగా దీవించండి మహానుభావులారా. అయ్యో, నా పెళ్ళం ఏం చేస్తుందో ఏమిటో. అయ్యో, వస్తున్నా. నువ్వా? ఇక్కడున్నావేంటి? ఇది నీ ఇల్లా? ఇది నా ఇల్లే కాదు, మీ ఇల్లే. నా ఇల్లా? గత జన్మలో మీరు ఈ ఇంట్లోనే ఉండేవారు. నేను ఎలాగైనా రాజాని కలుస్తానని నాగానంద స్వామితో శపథం చేశాను కదా. ఆ తర్వాత
ఇంకొకసారి ఏరియాకి వచ్చి గొడవ పెట్టారంటే మీ కాళ్ళు చేతులు విరగొట్టేస్తారు. గొడవ చేస్తా ఉంటారా? వెళ్ళిపో. రాజా, చపల బుద్ధిగల నాగిని, నీ భర్తను చూడటం అసాధ్యం. వెళ్ళెక్కడి నుంచి. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నిజం చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ రోజు నువ్వు నాతో ఏమన్నావు? నా భర్త నేను చూడలేను అన్నావు కదా. నా భర్త నేను చూశాను. నా భర్తను చూశాను. ఏం మాట్లాడుతున్నావు? నా భర్త నేను చూశాను అంటున్నాను. ఇక 3వ అమావాస్య రోజున మేమిద్దరం కలుస్తాం. నువ్వు అనుకున్నది జరగటం ఎప్పటికీ సాధ్యం కాదు. మాట్లాడద్దు. దేవుని రాత అలా రాసినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి నువ్వే కాదు, నా వల్ల కూడా సాధ్యం కాదు. ఏట్రా గురువుగారు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. తెలీదు ఏమైందో మరి. ఆహా, అవునయ్యా, అవును. నన్ను చూస్తే నీకు ఎలా కనిపిస్తుంది? నేనంటే ఎవరు? నాగానంద స్వామి ప్రథమ శిష్యుణ్ణి, మర్యాదివు, నేను గురువుని. అవును, నాకంటే ఒక రోజు ముందు వచ్చావో లేదో నువ్వు గురువు. ఒక రోజుని ఎగతాళిగా మాట్లాడతావేంటి? ఒక రోజంటే 24 గంటలు, 1420 నిమిషాలు. ఆ ఒక్క రోజులోనే ఎంత గొప్పతనం ఉందో నీకు తెలీదు. నీకు తెలుసా? ఒరే, గురువుగారు తనలో తానే మాట్లాడుకుంటున్నారు. విషయం ఏమై ఉంటుంది? ఆయన గుటుకుమంటే ఆ తర్వాత ఈ మఠానికి నేనే గురువు. నువ్వు గురువైన తర్వాత నీలో నువ్వే మాట్లాడుకుంటూ నాగినంటావు, భోగినంటావు. ఆ తర్వాత నేనే గురువుని. ఇంకొకసారి ఇలా మాట్లాడామంటే నీ గొంతు పిసికేస్తాను, జాగ్రత్త. ఏమన్నానా? నీ గొంతు పిసికేస్తాను. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే రాగం ఒకటే తాళం పెనవేసలే. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే రాగం ఒకటే తాళం పెనవేసలే. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఏడు కొండల్లోన మురిసేము మేమిద్దరం. మేమే లోకమై కలిసి ఉంటాము. ఏడు కొండల్లోన మురిసేము మేమిద్దరం. మేమే లోకమై కలిసి ఉంటాము. నీకు నేనంటే ఎందుకింత ఆరాధన? నా ఎదలోన పులకింతలేనా? మన ఇద్దరి ఈ ప్రేమ బంధ కావ్యం మరువలేనిది. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం.
చూశా చీకట్లో నీ కన్నుల మెరిసే వెలుగు వెన్నెల వేళ మల్లెలే కురిసే నీ జత కోరి వెతికేను ఓ ప్రియతమా నీ ప్రియురాలు పిలిచేను రారా నీ కోసమే నే వచ్చాను కనిపించవా ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం ఓ ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం గాలి సౌగంధం విరజల్లే కమ్మని వేళ జత కలవంగ పెదురేల సఖియా గాలి సౌగంధం విరజల్లే కమ్మని వేళ జత కలవంగ పెదురేల సఖియా నిన్ను బతిమాలి వల వేసి ఆటాడగా కోరి అందించు అనురాగ ప్రేమ నీ దేహము నా ప్రాణమంట నాకు నా ప్రణయమా ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం ఓ ఒకే జీవం ఒకటే భావం అమ్మగారు శంకర్ బాబు గారు వస్తున్నారు. రా బాబు, అడవిలోకి వెళ్ళి త్వరగా వచ్చేసావేంటి? జీపుని బయటే నిలబెట్టారు. అక్కడే ఉండి అంతా గమనించాను. అమ్మా, నా మంచి అమ్మ. చాలేరా, వెళ్ళి స్నానం చేసిరాపో. అవును వచ్చేసాను. ఏది ఒక కిస్ ఇవ్వరాము? ఇవ్వకపోతే నిన్ను మ్మ్, మ్మ్. ఏంటి బాబు, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? నాకు చెబితే భోజనం నేనే పైకి తీసుకొచ్చావాడు కదా. ఇక్కడే హాయిగా ఉంది, ఇక్కడికే తీసురా. అలాగే. నిన్ను లవ్ చేయడమే నా పని. అయ్యో కర్మ. అమ్మా ఏమిటి శంకర్, ఏమిటా గొడవ? గొడవ చేసేది నేను కాదు, ఇది. దీనికి అసలు బుద్ధి చెప్పు. దీని గోల భరించలేకపోతున్నానమ్మా. ఏమిటమ్మా గొడవ? ఏదో చిన్నపిల్ల తమాషా కనుంటుందిరా. తనకి మనం కాక ఇంకెవరున్నారు బాబు? మరెవరున్నారు చెప్పు. చూడు చూడు, చూసావా ఎలా రెచ్చగొడుతుందో? ఎందుకురా ఊరికే తనతో గొడవ పడుతుంటావు? రంగనా, భోజనం తీసుకురా. త్వరగా తీసుకురా, లేకుంటే ఇది నన్ను తినేస్తుంది. అవును, మన గురువు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి? దానికో దారి ఉంది గురువా. ఏమిటి? అదేమిటంటే మన గురువు గారు ఎప్పుడు ఇచ్చారూపధారి పాము అంటూ ఉంటారు కదా. అది తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ఆయన ఉబ్బి తబ్బిబ్బై పొంగిపోయి మనల్ని పొగుడుతారు. అవును, ఇచ్చారూపధారి పాము అంటే ఎలా ఉంటుంది? అది తెలీదు గురువా. అది నాకు తెలీదురా, నీకు తెలిస్తే చెప్పరా. ఇచ్చారూపధారి పాము ఎలా ఉంటుంది అంటే, చెప్పు చెప్పు చెప్పు. ఇచ్చారూపధారి పాము లాగే ఉంటుంది. బుర్ర మీద కొట్ట గురువా. అది ఎంత పెద్ద పామైనా సరే నేను ఊదే ఊదుడికి అది బయటకు వచ్చే తీరాలి. అలాగా? మన నాదస్వరం తీసుకువెళ్ళి ఊదామంటే అది ఎక్కడున్నా వచ్చేస్తుంది. భలే ఉపాయం. ఉన్నది ఒకటే,
నేనే నాగానంద స్వామి ప్రథమ శిష్యుణ్ణి. నేనే ఊదుతాను. నువ్వే ఊదుకో. ఆ పావుని తీసుకొచ్చి నేను గురువు గారికి ఎక్కడ అప్పచెబుతానని నీకు అసూయ. నాకు నాద స్వరం వద్దు, నాకు పాము వద్దు. ఆంజనేయ స్వామి వ్రతం చేస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఊదే ఊదుడికి నేనేనా ప్రత్యక్షమయ్యాను, అందుకు సంతోషించు. ఎవరు? నేనేనమ్మా. గోపిలేడా? 10 గంటల ఫ్లైట్కి వస్తున్నాడు బాబు. వచ్చిన వెంటనే రమ్మని చెప్పరా? ఎంత లేట్ అయినా పర్వాలేదు, ముఖ్యమైన విషయం చెప్పండి. రాగానే చెప్తాను. హలో. ఏంటి? అత్తయ్య పంపించింది. ఎందుకు? ఇక్కడ కుంకుమ ధర ఎక్కువగా ఉందట. శృంగేరి నుంచి తీసుకురావాలంటే బస్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది అంది. అందుకే నీ బొట్టని నన్ను పెట్టుకోమని చెప్పింది. అర్థం కాలేదా? సింపుల్ స్టాంప్ సిస్టమ్. చకాచా. సర్లే దారుదులు. రా గోపి. కూర్చో. గోపి, అది అరే ఏంట్రా తలనొప్పి విషయం? ఏంటో చెప్పు. గోపి, నేను నా ఫ్రెండ్స్తో కలిసి అడవికి వేటకు వెళ్ళాను. ఓ మధురమైన అమ్మాయి కంఠం నాతో గొంతు కలిపి పాడింది. కానీ నేను ఆ చీకట్లో అమ్మాయిని చూడలేకపోయినా తన కళ్ళని మాత్రం చూడగలిగాను. అందమైన అమ్మాయి కళ్ళ? ఎవర్రా అమ్మాయి? కానీ నేను ఆవిడ చూడలేకపోయాను. ఏంటి, ఆ అమ్మాయిని చూడలేకపోయావా? ఏంట్రా నువ్వు అనేది? అవును గోపి, నిజమే. ఆమె పాట నాకు మాత్రమే వినిపించింది, కానీ నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ వినిపించలేదు. అదంతా నీ భ్రమ అయి ఉంటుందిరా. భ్రమ కాదు గోపి, తన కళ్ళు, తన రూపం నా చుట్టూ తిరుగుతూనే ఉంది. అది మర్చిపోలేకపోతున్నాను గోపి. అలాగే మర్చిపోవద్దు. నువ్వు దేన్నో చూసి భయపడినట్టున్నావురా. పద వెళదాం, పద. గోపి, ఐఎమ్ సీరియస్. ఓ, నువ్వు ఇలాగే ఉన్నావనుకో నిజంగా సీరియస్ అవుతావు. పద వెళదాం. రే, ఈరోజు నువ్వు ఇక్కడే ఉండరా? రాజు ప్లీజ్ కమ్ ఆన్ ఫ్రెండ్. నిద్రపోవడం మానేసి ఏం చేస్తున్నావురా?
అతనికి కళ్ళే కనిపించాయంటాడు, రూపం కనిపించలేదంటాడు. ఇప్పుడు చూస్తే కళ్ళే గీస్తున్నాడు. ఏమై ఉంటుంది? ఎవరది? ఎవరది? గుడ్ మార్నింగ్. ఇక్కడికి వచ్చావండి? నీకు సిగ్గు కాలేదు? గోపి, శాంతించు. రాత్రి నువ్వు నిద్రపోయావు కదా, అందుకని నిన్ను డిస్టర్బ్ చేయకూడదని గోపి అప్పుడే వెళ్ళిపోయాడు. ఎవరు కావాలి? డాక్టర్ గారు 10ంటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. లోపలికి రండి. థ్యాంక్ యూ. మే కమిన్ డాక్టర్? కమెన్. థ్యాంక్ యూ. ఏం కావాలి మీకు? డాక్టర్, నా ఫ్రెండ్ శంకర్ కొన్ని రోజుల క్రితం తన ఫ్రెండ్స్తో కలిసి వేటకెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చాక ఒక విధంగా మారిపోయాడు. ఎవరో ఒక అమ్మాయి పాట తనకి వినిపించిందంటాడు. ఏవో 2 కళ్ళు తన మనసుకే కనిపించాయంటాడు. అతనితో ఉన్న ఫ్రెండ్స్ ఎవరికీ కనిపించలేదట. వాడికి మాత్రం ఎలా ఎందుకయిందో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఎందుకు ఇక్కడికి తీసుకురాకూడదు? రోగిని చూడకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది మ్యాజిక్ కాదు. కానీ అందుకు తను ఒప్పుకోవడం లేదు. ఒంటరిగానే కూర్చుంటున్నాడు. ఎప్పుడు చూసినా ఈ కళ్ళనే గీస్తూ ఉంటాడు. చూడండి. ఫైన్. ఈ కేసు అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ఇస్తాను. అంటే ఏదో ఒక రోజున అతనిలో మార్పు వస్తుంది. ఎస్ డాక్టర్. థ్యాంక్ యూ. బసవయ్య. ఏంటయ్యా? నేను నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి బాబు. అవును, ఈ మోహిని, పిశాచి, దెయ్యాలు ఉన్నాయంటావా? అదంతా నిజమేనా? ఎందుకు బాబు నన్ను అడుగుతున్నారు? అదేం కాదు, నా స్నేహితుడు ఫ్రెండ్స్తో కలిసి వేటకెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒకలా మారిపోయాడు. తనలో తానే ఏదోలా మాట్లాడుకుంటున్నాడు. అందుకే అడిగాను. అక్కడ ఏదైనా మోహిని పిశాచి ఉంటుంది. కుర్రాడు వయసులో ఉన్నాడు కదా, అడవిలో ఆ పిశాచిని చూసి భయపడి ఉంటాడు. ఏంటి బసవయ్య, ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయంటావా? ఏ కాలంలో అయితే ఏం బాబు గారు, మంచి అనేది ఒకటి ఉంటే అదే విధంగా చెడు అనేది కూడా ఉంటుంది. సరే, ఒకవేళ దెయ్యమే పట్టిందనుకో, దానికి పరిష్కారం ఏంటి? బాబు, హంపి జలపాతం పక్కన ఒక కొండ ఉంది. దానికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఒక పెద్ద స్వాములోరు ఉన్నాడు. ఆయన చాలా శక్తివంతుడంట. ఇలా దెయ్యాలు బట్టి పీడించే వాళ్ళకి ఆయన మంత్రాలు వేసి పూజలు చేస్తారట. ఆయన దగ్గరికి వెళ్తే దెయ్యాలు భూతాలు అన్నీ వదిలిపోతాయంట. సరే బసవయ్య. శంకర్, శంకర్, ఏ శంకర్! శంకర్, ఏ శంకర్, లేవరా. ఎక్కడికి? రారా చెప్తాను. ఎక్కడికో చెప్పరా. సరే, హంపి కొండ దగ్గర ఒక ఆశ్రమం ఉందట. అక్కడ ఒక స్వామీజీ గారు ఉన్నారట. ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాలి. ఎందుకు? మన ఇద్దరం సన్యాసం తీసుకోవడానికి. చూడరా, నువ్వు దేన్న చూసి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్లి తాయిత కట్టిస్తే అంతా సరిపోతుంది. చెప్పాను కదా, ఐ డోంట్ వాంట్ టు కమ్. లుక్ శంకర్, నీకు నా గురించి అర్థం కావట్లేదు. ఏయ్ చూడు, నేను ఎక్కడికి రాదలుచుకోలేదు. మర్చిపోలేకపోతున్నాను. ఆమె కళ్ళు, ఆమె పాదాలు ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడు నా జతలోనే ఉండాలి. ఇందుకు వేరే ఎవ్వరూ అడ్డు రావాల్సిన పని లేదు. సరే, ఈ రోజు నేను నీతో పాటు ఉంటాను. వెళ్దాంరా. వద్దు. నేను నీతో పాటు ఉంటే ఏంట్రా? నాకు ఒక్కడే ఉండాలనిపిస్తుంది. డూ యు మైండ్?
ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. గోపి, ఐఎమ్ సారీ. అవే కళ్ళు, సర్పం కళ్ళు. ఏంటి, సర్పం కళ్ళ? అవును, ఈరోజు అమావాస్య. ఈ రోజు నుంచి 3 అమావాస్యల లోపల ఆ నాగిని మీ స్నేహితుడితో కలిసి దేహంలో ఐక్యమైపోతే వాళ్ళిద్దరినీ ఎవ్వరూ ఇక ఏ జన్మలోనూ విడదీయలేరు. నువ్వు చెప్పేది నిజమా స్వామి? నిజమే చెప్తున్నాను. ఆ నాగరానికి శక్తి వచ్చేది అమావాస్య రోజున. నీ మిత్రుణ్ణి కలుసుకోవటానికి అమావాస్య రోజు మాత్రమే సాధ్యం. ఆ 3వ అమావాస్య రోజున అతన్ని ఆమె చేతికి చిక్కకుండా చేయగలిగితే ఆ నాగిని ఇక ఏమీ చెయ్యలేదు. ఏం చేసినా సరే శంకర్ని కాపాడుకుంటాను. దానికి నువ్వే ఒక దారి చూపించాలి స్వామి. ఏ సర్పం గాని ఏ దుష్టశక్తి గాని నీ వైపు చూడలేదు. నీ మేలు ఎప్పటికీ మరవలేను స్వామి. డియర్ డాక్టర్ రేవతి, ఆ రోజు మీ ఇంటికొచ్చి నేను చూపించానే శంకర్ గీసిన కళ్ళ గురించి.
కళ్ళు తెరవరా. శంకర్, నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయాడు చూడయ్యా. శంకరా చూడయ్యా. గోపి నన్ను వదిలి వెళ్ళిపోయాడయ్యా. గోపి అని పిలిచేదాన్ని, ఇప్పుడు నేను ఇంకెవరిని పిలవను. గోపి లేదు, ఆ సర్పాన్ని వదిలేస్తే ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటుందో. నీ వల్ల ఒక నిరపరాధి చనిపోవలసి వచ్చింది. ఏమంటున్నావు? నా జన్మ రహస్యం ఎవరికీ చెప్పొద్దని నీకు ఆ రోజు చెప్పాను. కానీ నువ్వు నా మాట మీరి అతనికి చెప్పేశావు. విషయం తెలుసుకొని అతను ఎక్కడ నా దారికి అడ్డొస్తాడో అని వేరే దారి లేక నేనతన్ని చంపేశాను. పాపం చేసే వాళ్ళకంటే దాన్ని ప్రోత్సహించే వాళ్ళకే శిక్ష ఎక్కువ. నిన్ను ప్రాణాలతో వదిలేస్తే నేను నా భర్తని చేరుకోలేను, నా ఆశ నెరవేరదు. ఏయ్ పిచ్చిదానా, నిన్ను ప్రాణాలతో ఉంచితే కదా నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి. నాగరాజా, నిన్ను నేను ప్రేమతో పెంచింది నిజమైతే వెళ్ళు, ఈ నాగరాణిని చంపే. ఇంతలోనే మాయమైందా? నాగరాజా, వదిలిపెట్టద్దు, వెళ్ళు. భళా భళా నాగరాజా, ఇన్ని రోజులు నిన్ను పాలు పోసి పెంచినందుకు నా రుణం తీర్చుకున్నావు. బ్యూటిఫుల్. వావ్ వావ్, ఫ్యాంటాస్టిక్. బావా, ఏంటి అలాగే చూస్తూ ఉండిపోయావు? బావా, పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా.
దీని రేటు 4,000 రూపాయలు. ఇది 400 సంవత్సరాల క్రితం పెయింటింగ్. దీనికి 4,000 రూపాయలా? దీన్ని ప్యాక్ చేయమని చెప్పండి. ఎవరు? ఆగు. నువ్వా? పాలు బావా, అత్తయ్య నిద్రపోతోంది. రత్నం ఇంకా పనిలోకి రాలేదు, అందుకే నేనే తీసుకొచ్చాను. ఎలా ఉంది? చాలా థ్యాంక్స్. యూర్ వెల్కమ్. బావా, పాలు తాగడం మర్చిపోకు. ఈవేళ చాలా చాలా రుచిగా ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా తాగానుగా. ప్లీజ్ గెట్ అవుట్. వెళ్తాను. దుర్గమ్మని అడిగి ఒక మాట చెబుతాను. చూడు తల్లి, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఇక్కడ కాదు, లోపల రా. రారా, కూర్చో. ఇక్కడ కూర్చో, కూర్చో. అత్తయ్య. శంకర్, నీ చేయి చూపించు. చూడు. అమ్మా, నీకేమైనా పిచ్చి కిందా? చూపించరా. అక్కలేదు. మంచివాడివి కదూ, చూపించు. కుడి చేయి చూపించామే. మంగళగిరి పానకాల సామే, శ్రీశైలం మల్లన్న, కావేరి రంగరా, కస్తూరి రంగరా, ఈ అయ్యగారి చిత్తమేంటిరా, ఈ అమ్మగారి ప్రశ్నేంటో చెప్పరా. చెప్పమంటారా అయ్యా? పాట చాలా బాగుంది. విషయానికి రామ్మా. వస్తున్నాను తల్లి, వస్తున్నా. చూడు బాబు, నువ్వు మనసులో అనుకున్నవన్నీ జరుగుతాయి. జనమ జనమల సంబంధం. రత్న రా. బాగున్నావా రత్న? సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. వాళ్ళ తాతయ్య ఊరికెళ్తేనే కదా ఈ మనవరాలు గెస్ట్ అపియరెన్స్ వస్తుంది. వాట్ రత్న? ఎస్. శంకరన్న, ఎలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు? సెకండ్ క్లాస్. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? కూసో తల్లి, సోది చెప్తాను. సోది చెయ్యివ్వండి బాబు. తన చెయ్యి చూడు. ఎందుకమ్మా తల ఆడిస్తున్నావు? నా చేతిలో ఏమైనా గంగిరెద్దు కనిపిస్తోందా? లేదమ్మా సిట్టి తల్లి, గరుడ రేఖలు. గరుడా? గరుడనా?
ఏ రత్న నీ చేతిలో గరుడ మచ్చ ఉందా? ఈ చెయ్యి చాలా గొప్పదమ్మా, నీకు తెలవదు. చెయ్యంతా గరుడ రేఖలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి. అమ్మగారు, ఈవిడ్ని చూస్తే కన్న కలలన్నీ నిజమవుతాయి. ఏడుకొండవాడా, ఊళ్ళో అందరూ కోడి కూస్తేనే లేస్తూ ఉంటారు. ఇక్కడైతే చిలక పిలిస్తేనే లేస్తారులా ఉంది. అదే కదా, గంట కూడా 6 కొడుతోంది. ఏడుకొండల స్వామి, కాపాడు నాయనా. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటయ్యా కోపమా? తీసుకో తిను, బాగుంటుంది. తిను. ఏమిటి అలా అరిచావు? చేపల తొట్లో పావు ఉంది. పావా? ఏది? దీనికి చేతిలో గరుడ రేఖ ఉందని ఆ సోది చెప్పింది కదా, అందుకే దీనికి చేపలన్నీ పావులాగే కనిపిస్తున్నాయి. మొహం చూడు. అమ్మా, నేను చెప్పేది వెళ్ళి పంచుడు. బావా, బావా, ఓయ్. ఈ ఇంట్లో ఎవరు నా మాట వినడం లేదు. ఏ రత్న, నేను పిలుస్తుంటే వినిపించడం లేదా? అయ్యో, ఏంటంత కోపంగా ఉన్నారు? నా పరిస్థితి ఎలా ఉందంటే సముద్రం పక్కనే ఉన్న ఉప్పు దొరకనట్టుంది. ఇంతలో ఏమైంది? ఏ రత్న, నువ్వు నాకు పని చేసి పెట్టాలే. నేను మీకు పని చేసి పెట్టాలా? వాట్ పని? యు టెల్ ఐ డు. అయ్యా, ఇంగ్లీష్ ఒకటి. ఏ రత్న, మా కాలేజ్లో ఇంటర్ కాలేజ్ ఫెస్టివల్ కి అందరూ కలిసే వెళ్తున్నారు. అది సెటప్ తో వస్తారే. సెటపా? అలా అంటే ఏంటి? జంటగా అంటారు. ఈ వయసులో నాకు జంట కావాలి కదా. కావాలి కావాలి. ఫంక్షన్ వరకు అక్కర్లేదు, కనీసం కాలేజ్ వరకు అయినా డ్రాప్ చేయొచ్చు కదా. న్యాయం న్యాయం న్యాయమే కదా. ఈ విషయాన్ని నేనే బావ దగ్గర అడిగానే అనుకో. ఓ సరే సరే, చెప్పేది విను. ఆ తర్వాత బోర్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలి. అందుకే నువ్వెళ్ళి బావని అడగవే. అంతే కదా, అయిపోయింది. మీ ఆజ్ఞని శిరసావహిస్తాను, ఆశీర్వదించండి. వెళ్ళు, విజయంతో తిరిగిరా. ఏమిటి? నా అక్క, అదే ఉమక్క, మిమ్మల్ని చూసి ఎందుకు భయపడుతోంది? చచ్చా, మా రాజా బంగారు రాజా, ఆయన్ని చూసి నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? నన్ను చూడు, ఆయనంటే కొంచెం కూడా భయపడినావు. ఊరికే చెప్పాను. ఊరికే చెప్పడానికి నీకు వేరే పనేం లేదా? ఊరికే ఆ
ఏడుస్తున్నారు మీరు? దాని గురించి నీకెందుకు? ఏడోకు. అయినా నేను ఏ రోజైనా మిమ్మల్ని ఏదైనా అడిగానా? సరే అడుగు. ఈ రోజు ఒకే రోజు ఓమని కాలేజీలో వదిలిరండి. అంతే కదా, వదులుతాను. వెళ్ళు. ఓమని కాలేజీలో వదులుతానమ్మా, వెళ్ళు. సర్కస్ సర్కస్. ఏంటి? అయ్యో రామా, మీకు ఇంగ్లీషే తెలీదు. సర్కస్ జయమక్క జయం. బావా కాలేజీకి తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఏ బావే? అదే నీ బావా. ఎలా ఒప్పించావు? నా వీర పరాక్రమ గురించి నీకు ఇంకా తెలీదు. ఏం చేసావే? నేను వెళ్ళానా, బావా ఆ ఫోటో చూస్తూ తపస్సు చేస్తున్నారు. నేను వెళ్ళిన క్షణమే లేచి నుంచున్నారు. నేనంటే ఆయనకు అభిమానం కదా. బావా? యా. ఆ తర్వాత ఏమి రత్న అన్నారు. అంత రాగంతోనా? నా గురించి తనేం అడగలేదా? అడిగారు. ఉమా మై డార్లింగ్ అన్నారు. ఉమా వెయిటింగ్, యు కమింగ్ అని ఒకే ఒక సౌండ్ ఇచ్చాను. అంతే, ఆయన గడగడా వణికిపోయారు. అమ్మా రత్న, ఐఎమ్ కమింగ్ డ్రెస్సింగ్ అంటూ ఆయన పరిగెత్తారు. ఎలా పరిగెత్తారంటే బీటీ ఉషా. లూసు నమ్మేసింది. ఓకే, నేను రెడీ. వెళ్దామా? ఈ పెయింటింగ్ ఎక్కడ? ఆ పెయింటింగ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావు బావా. ఎవరితోనూ మాట్లాడడం లేదు. చాలా చాలా మారిపోయావు బావా, అంతా గమనించాను. అందుకే పెయింటింగ్ ని మేడ మీద నుంచి విసిరి కొట్టానంతే. బావా బావా, ఎవరు కావాలి? మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. ఏంటి? తంతా? అమ్మా అమ్మా, అయ్యో ఎవరు లేరే, నేనేం చెయ్యాలి? అమ్మా అమ్మా, నేనేం చేయను. అయ్యో దేవుడా, అయ్యో అమ్మా. ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైందో చెప్పాడవే. తంతమ్మా, తాత వెళ్ళిపోయావా? నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఏయ్ ఊరుకోవే, మీ తాతయ్యకి ఏం కాలేదు. ఊరు నుంచి ఉమ్మకొచ్చిన టెలిగ్రామ్. ఎందుకే అన్నిటికీ ఏడుస్తున్నావు? తనకేం కాలేదు, బాగానే ఉంది. బాగానే ఉందా? మరి ఇదేంటి? ఇదా, వాళ్ళ మామయ్య ఇక్కడికొచ్చి తన్ని వెంటనే తీసుకువెళ్తారని టెలిగ్రామ్ ఇచ్చాడు. అంతేనా? ముందు ఉమని బావని రాని,
వచ్చాక వాళ్ళిద్దరిని సెటప్ చేయాలి. హ? ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే రాగం ఒకటే తాళం పెనవేసలే. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే రాగం ఒకటే తాళం పెనవేసలే. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. నేనెవరని నీకింక తెలియలేదుగా. నీ ఎదలోన నన్ను చూడు ప్రియా. నేనెవరని నీకింక తెలియలేదుగా. నీ ఎదలోన నన్ను చూడు ప్రియా. నీ కోసం తపస్సు చేసే ప్రేయసినిగా. నువ్వు అది కూడా మరిచావా ప్రియా. నీవు లేనిదే నాకెందుకీ జన్మ ఈ జీవితం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. జన్మలు ఏడేడు నీ కోసం వేచేనులే. ఇది ఆ బ్రహ్మ వేసిన ఈ బంధం. జన్మలు ఏడేడు నీ కోసం వేచేనులే. ఇది ఆ బ్రహ్మ వేసిన ఈ బంధం. నీ ఊహలోనై నీ చేరనా. ఇది దైవిక అనురాగ బంధం. ఆ బంధమే నీ కోసం వచ్చేలే ఓ ప్రియతమా. ఒకే జీవం ఒకటే భావం మేమిద్దరం. ఒకే జీవం ఒకటే భావం. చూసారా మిమ్మల్ని ఎలా కలుసుకున్నానా? ఎలా ఉంది నా డాన్స్? ఫస్ట్ క్లాస్. రా. త్వరగా వెళ్దాం పదండి. ఓకే. ఏంటుమా నువ్వు డాన్స్ చేసినందుకు అమ్మోరికి మొక్కుకోవా? ఉమా, అమ్మా ఓ క్యాండిల్ ఇస్తావా? వస్తున్నాను బాబు, వస్తున్నాను.
నువ్వు అక్కడే ఉండు, క్యాండిల్ తీసుకొస్తాను. ఆ? ఏయ్ శంకర్, ఆ, ఆ. చీకట్లో ఉమా భయపడిపోయింది. ఇప్పుడే వచ్చేసాను స్వీట్ హార్ట్. హాయ్. ఏమిట్రా ఇది? తనకు అసలే బాగోలేదు, నువ్వేడిపిస్తావెందుకు? ఏమిట్రా ఇవాళ దాని వెనకే తిరుగుతున్నావేంటి? అవును అమ్మా, అది బిస్కెట్ రెడీ. టేక్ ఇట్ శంకరన్న. థ్యాంక్ యూ. అయ్యో, అయ్యో, కాస్త చూసుకోమ్మా. ఏం కాలేదు. ఎందుకు భయపడ్డావు? నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. బాగా రెస్ట్ తీసుకుంటే అదే సర్దుకుంటుంది. ఉమా, హారతి తీసుకోమ్మా. దీపారాజన చేసే టైంలో బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? ఏమైంది? అది అయ్యో, బాగా తెల్లారిపోయింది. అయ్యో, బాగా లేట్ అయింది. ఏడుకొండలవాడా కాపాడు స్వామి. నీతో మాట్లాడను. పొద్దున్నే ఎందుకు లేపలేదు?
రాము ఓ చిలక అవును చచ్చిపోయింది. అందరూ ఏదో ఒక రోజు చావాల్సిందే. ఈ ఇంట్లో ఎవరు నా మాట వింటం లేదు. నేనేం చెయ్యాలి? ఎందుకే ఊరికి అరుస్తున్నా? అమ్మా చాముండేశ్వరి, ఇదెక్కడి నుంచి తెచ్చావే? అమ్మా, మన ఇంట్లో పావు ఉంది. ఆ రోజు చేపల తట్లో కూడా చూశాను. మీరు నా మాట నమ్మలేదు. ఈ రోజు అక్క రూమ్ లో ఉంది. అయ్యో, ఎవరు చేసిన పుణ్యమో ఆవిడేం చేయలేదు. దేవుడా, తనకి తెలుసా? తెలీదు. చెప్పొద్దు, తను భయపడుతుంది. బాబు శంకర్, కొండ మీద ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో స్వామీజీ ఉన్నారు. నేను తీసుకురానా? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. సాములారు, 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 సాములారు. ఏం కావాలి? నమస్కారం. నేను లక్ష్మణ్ గారి రెస్టారెంట్ నుంచి వచ్చాను. స్వాములారిని చూడాలి. ఏంటి, నన్ను చూస్తే స్వాముల వారిలా కనిపించట్లేదా? కనిపిస్తున్నారు, కానీ పెద్ద స్వాములారిని చూడాలి. ఓహో, పెద్ద స్వాముల వారు. ఆకారాన్ని చూసి నిర్ణయానికి రావద్దమ్మా. చూడ్డానికి పుట్టివాడినైనా చాలా గట్టివాణ్ణి. ఏం కావాలన్నా నన్ను అడుగు. అయ్యో, నేను ఆయన్ని చూడడానికి వచ్చాను. అదేం కుదరదు. ఉదయం దర్శనం అయిపోయింది. ఏం కావాలన్నా ఇంక సాయంకాలమే. చాలా అవసరం. అవసరమా? అవసరం అంటే మరి చోలో డబ్బుకొచ్చి అవుతుంది. పర్వాలేదా? పర్వాలేదు. ఓం హ్రీం హ్రైం స్వాహ కటకటాయ స్వాహ పటపట పటాయ స్వాహ ఘటన 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 స్వాహ. ఓం శాకిని ఢాకిని భైరవి స్వాహ. ఓం భైరవి రుద్రిని శాంభవి స్వాహ. పటపట 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 స్వాహ. అమ్మా, మొదలు పెట్టమంటారా? స్వామి, ఒక విషయం. ఏమిటది? మేమిక్కడ చూసిన పావుని ఏమీ చెయ్యొద్దు. దాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళి దూరంగా వదిలేయండి. అలాగే అలాగే అలాగే. శిష్య, వదండి. చూడు. ఊది ఊది దవడ లాగేస్తున్నాయిరా. చూసి చూసి కళ్ళు కాయలుగా చేశాయి. ఊగి ఊగి నా నడుం పడిపోయింది. ఏమోనమ్మా, నేను ఊదిని ఊదుడికి ఆ పాము చెవిన పడుంటే అది పాతాళ లోకంలో ఉన్న బుస్సుమని పైకొచ్చేది. ఆ పావుకి చెవుడో ఏమో. స్వామి, బాగా చూసారా? అయ్యో, ఈ ఇల్లంతా ఊది చూశాను కదమ్మా. ఆ పాము ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో. రామ్మా లక్ష్మి, రండి. రామ్మా.
రా కూర్చో. బాగున్నావా శాంత? ఇంకేం బాగులే లక్ష్మి, ఏదో ఉన్నాను. బంగారం లాంటి కొడుకు, నాకు కొరువు పెట్టాల్సిన వాడు వాడే పోయాడు. చీమ కూడా అపకారం చేయని వాడు పావు కరిచి అన్యాయంగా చచ్చిపోయాడు. చెట్టంత కొడుకుని ఆ పావు పొట్టను పెట్టుకుంది. నన్ను క్షమించండి. పర్వాలేదమ్మా. గోపి పోయిన తర్వాత ఈ బతుకెందుకు అనిపిస్తుంది లక్ష్మి? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తోంది. ఎక్కడికైనా అంటే? అంటే కాశీయో రామేశ్వరం షిరిడియో ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి దగ్గర నన్ను త్వరగా తీసుకుపో స్వామి అని వేడుకోవాలి. అవును, నువ్వు ఊరికే ఉన్నావు కదా, రత్న కూడా ఊరి నుంచి వచ్చింది. నువ్వు కూడా నాతో రారాదు? అత్తయ్య, నువ్వు పెద్ద అత్తయ్యతో కలిసి వెళ్ళిరా. శంకరన్నా, శంకరన్నా! అయ్యో అమ్మగారు, అమ్మగారు! అయ్యో దేవుడా, నేనేం చేయను? శంకరన్నా, శంకరన్నా! అయ్యో ఇంట్లో ఎవరు లేరా? శంకరన్నా, శంకరన్నా! అయ్యో అమ్మగారు! ఎవరు? శంకర్ లేరు. పిల్లోడిని పాము కరిచింది అమ్మగారు. శంకరన్నుంటే ఆయన కారులో ఆసుపత్రికి తీసుకెళ్దామని వచ్చాను అమ్మగారు. ఇప్పుడే లేకుండా పోయారా అమ్మగారు? పిల్లోడిని ఇక్కడే వదిలేళ్తాను అమ్మగారు. బయట ఏదైనా కారు వస్తుందేమో చూసొస్తాను. నా స్వార్థానికి ఎంతో మందిని బలి తీసుకున్నాను. ఈ పసిబిడ్డని బతికిస్తే ఆ తల్లి ప్రశాంతంగా అయినా ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను కదా ఇంకొకసారి ఇక్కడికి రావద్దు అని. ఈ రోజు నీ అంత
ಗಿರಿಜೆ ಕಾಳಿ ಶರಣೆಂಬೆ ತಾಯೇ ಶರಣು ಭವಾನಿ ಶರಣು ರುದ್ರಾಣಿ ಪಾರ್ವತಿಯ ಮಾತೆ ಜಗದಂಬೆ ತಾಯೇ అమ్మగారు మీకు పార్సల్ వచ్చింది పైన రూమ్ కి తీసుకురా.
డాక్టర్ రేవతి, నేను గోపిని మాట్లాడుతున్నాను. ఆ రోజు మీ ఇంటికొచ్చిన తరువాత ఏదో అనుమానం వచ్చి స్వామీజీని కలిశాను. శంకర్ చెప్పే కళ్ళు 2-3 జన్మల నుంచి ఇతని కోసం ఎదురు చూస్తున్న నాగరాణి, నాగినివట. ఇక 3వ అమావాస్య వెళ్లే లోపల శంకర్ని ఆమె చేతికి చిక్కకుండా చేయగలిగితే ఆ తర్వాత ఏం జరగదని చెప్పారు. ఒకవేళ నాగిన 3వ అమావాస్య రోజు అతన్ని చేరుకోగలిగితే శంకర్ని కాపాడడం ఇక ఎవరి వల్ల కాదని చెప్పారు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. మిగతా విషయాలన్నీ నేనే వచ్చి చెప్తాను. నమస్కారం, గోపి. ఛే, కొద్ది రోజులు ఊర్లో లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయింది. ఆల్రెడీ 2 అమావాస్యలు అయిపోయినాయి. ఇది 3వ అమావాస్య. ఓ గాడ్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను లోపలికి రానివ్వండి. శంకర్ ఉన్నారా? బై ద బై, డాక్టర్ రేవతి. శంకర్ ఉన్నారా? చెప్పండి. ఇంట్లో ఎవరూ లేరా? దయచేసి చెప్పండి, ఎవరూ లేరా? లేరు. ఛే, అతని తల్లి? విషయం ఏమిటో చెప్పండి. సి, ఇది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళ అమ్మగారు ఎక్కడా? తెలీదు. డాక్టర్, శంకర్ నేను పెళ్లి చేసుకోబోయే బావ. ఇప్పుడైనా చెప్తారా? కమాన్, కూర్చోండి. చూడండి ఉమా. ఉమా, నేను చెప్పేది విని నువ్వు భయపడకూడదు. మనం జాగ్రత్తగా ఉంటేనే మీ బావని కాపాడుకోగలం. ఏమైంది? అంటే నేను చెప్పేది చూడండి, మా బావకి ఏమైందో చెప్పండి. ఉమా, ఇవాళ ఒక్కరోజు మీ బావని నువ్వు కాపాడుకోవాలి. ఆ తర్వాత అతనికే ప్రమాదం లేదు. ప్రమాదమా? ఏమంటున్నారు? ఎస్, మీ బావ లోపలికి రాగానే అతన్ని లోపలే ఉంచాలి. బయటికి వదలకూడదు. అతనితో ఎవ్వరూ మాట్లాడకూడదు. అవును ఉమా, అంతా విచిత్రం. ఒక ఆడపాము మీ బావ కోసం 2 అమావాస్యలుగా ఎదురుచూస్తోంది. ఇది 3వ అమావాస్య. ఒకవేళ ఆ పాము గనక మీ బావతో కలిసిందంటే దానివల్ల ఉమా, శంకర్ వచ్చినట్టున్నాడు. నీకు మీ బావ కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏమైంది? ఎవరో ఒక అమ్మాయి శ్రోత పడిపోయిందండి. ఎవరమ్మాయో ఏంటో, పాపం అడ్రస్ తెలుసుకోలేదు. ఈమె ఆమెలాగే ఉంది. వీళ్ళిద్దరిలో నాగిని ఎవరు?
ఈవిడే నాగిని అయి ఉంటుంది. ఈమెను మనం వదలకూడదు. ఎవరు నువ్వు? నన్నెందుకు ఇక్కడ ఉంచారు? తలుపు తెరవండి. ప్లీజ్ ఓపెన్ ది డోర్. స్టాప్ ఇట్. నువ్వెంత గొడవ చేసినా నేను తలుపు తీయను. ఎందుకు ఎందుకు తలుపు తీయరు? నేనేం తప్పు చేశారని తీసుకొచ్చారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ఎక్కడున్నాను? నాకేమి తోచడం లేదు. తల తిరుగుతోంది. ఎక్కువ గొడవ చేయదు. నేను తలుపు తెరవనన్నాను, తెరవను, అంతే. లుక్, నీ నాటకాలన్నీ నా దగ్గర కాదు. నువ్వెవరు? ఎందుకొచ్చావు? నువ్వు బయటికి వెళ్ళాలని ఎందుకు గింజుకుంటున్నావో నాకన్నీ తెలుసు. అన్నీ తెలుసా? ఏం తెలుసు మీకు? నువ్వొక పాము, రూపాలు మార్చే పాము. ఏమీ తెలియని శంకర్ని తీసుకువెళ్ళడానికి వచ్చావు. నీ ఆశ ఖచ్చితంగా నెరవేరదు. ఏంటి? పావా? మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాదు. నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు. దొంగ నిద్రపోయే వాళ్ళని లేపడం చాలా కష్టం. చూడండి, నేను రత్న ఎస్టేట్ గిరిజు గారి మనోరాల్ని. అంటే శంకర్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయివా? అవును. ఇలా చూడండి, డాక్టర్ రేవతి. డాక్టర్ రేవతి, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. లాస్ట్ మంత్ నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కు వెళ్ళాను. అక్కడ ఫాల్స్ దగ్గర స్నానం చేస్తుంటే ఎవరో వెనక నుండి తోశారు. నేను స్పృహ తప్పి పడిపోయాను. ప్రాణాపాయంలో ఉన్న నన్ను అక్కడ అడవు మనుషులు కాపాడారు. ఇన్ని రోజుల తర్వాత నేను మా ఇంటికి వెళ్తున్నాను. నన్ను విడిచిపెట్టండి. మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తుంటుంది. నా శంకర్ని నేను చూడాలి. మంచి కథే, బాగా చెప్పావు. అంటే నువ్వే ఉమా? నీలాగే ఇంట్లో ఉన్నది పావు కదూ? ఏంటి, నాలాగే ఇంకో అమ్మాయా? నో డాక్టర్, ప్లీజ్ ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. ఆపండి. మీరు ఒక డాక్టర్, కాస్త ఆలోచించండి. నాలాగే ఇంకొక అమ్మాయి ఉంది అంటే ఆ అమ్మాయి మీద మీకు అనుమానం రాలేదా? నా మీద అనుమానం వచ్చిందా? ఓకే ఓకే ఉమా, నువ్వే ఉమా, ఇంట్లో ఉన్నది పావు. పొద్దునే వెళ్దు గాని. ఇక మూడవ అమావాస్య వెళ్లే లోపల శంకర్ని ఆమె చేతికి చిక్కకుండా చేయగలిగితే ఆ తర్వాత ఏం జరగదని చెప్పారు.
ఈవిడే ఉమా అయితే అక్కడున్నది ఇదే జరిగింది. నిన్ను కలవడానికి నా ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ప్రేమ అనురాగాలకి ఏమాత్రమైనా విలువిస్తే నీ మనసు మార్చుకో, అంతే. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రాణి, చూశా కళ్ళల్లో మౌన భాష, పగలు రాత్రి విరహాలాశే. తనువే చందనమంట, మెల్లగా మన్మధుని లీలలు సాగిను. ఆరంభం ఈ ప్రేమ ఆరాధన, ఒళ్ళంత ఏదేదో పులకింతలే. కన్న కలలన్నీ నిజమాయలే, చేసిన తపమంత ఫలమిచ్చెలే. హృదయాన ప్రేమే నాది అల్లాడేలే, కురిసే వసంతకాలం ఇప్పుడే వచ్చెనే. ఆరంభం ఈ ప్రేమ ఆరాధన, ఒళ్ళంత ఏదేదో పులకింతలే. ఏకమయ్యే వేళ
ప్రేమే